ఒక్కొక్కసారి అన్ని పనులు చేసినా సరే లక్ కలిసి రాదు. జాబ్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడో కానీ, లేదా ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు గానీ, ఏదైనా కొన్నప్పుడు గానీ, అలాంటివి జరగాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే, ఇది పారాయణం చెయ్యాలి. అదేనండి ఆదిత్య హృదయం. ముందు వీడియోలో చెప్పాను కదా! ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదవాలో అని. ఆదిత్య హృదయాన్ని మనకు ఏదైనా ఖచ్చితంగా ఇది జరగాలి. అవి మంచి పనులేనండి, చెడు గాదు. అవి జరగాలి అని అనుకున్నప్పుడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి మన నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని, సూర్యోదయం అవుతున్న సమయంలో తూర్పు వైపున కూర్చొని 3 సార్ల పారాయణం చేసి, ఆ తర్వాత మీ పనికి వెళ్ళండి. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎగ్జామ్స్‌కి వెళ్తున్న పిల్లలతో కానీ, స్కూల్‌లో జనరల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అట్లాంటివి అవుతుంటాయి గదా! ఆ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి ముందు ఆదిత్య హృదయం పారాయణం చేయించి పంపించండి. వాళ్ళకి హ్యాపీగా సక్సెస్ వస్తుంది. ఎందుకు అనంటే, సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే గాడ్ అనమాట. ఆయన నుంచి ఆల్ లివింగ్ థింగ్స్ అంటే వేటికైతే ఆ సోర్సెస్ కావాలో ఆయన నుంచే వస్తున్నాయి. సో, ఆయనని ప్రార్థిస్తూ మనం వెళ్ళినప్పుడు ఎందుకు రావండి? ఖచ్చితంగా వస్తాయి. అందులో ఆదివారం రోజు, ప్రత్యేకంగా ఆదివారం రోజు పారాయణం చేయడం అలవాటు చేసుకోండి. వారంకి ఒకసారి 3 సార్లు మాత్రమే. ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మరి.